హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి అమ్మాయి కుండీ చూపిస్తున్నాను చూస్తున్నారా? నేను ఇంతకుముందు వీడియోస్‌లో పూల కుండీ నేనే వేశానని చూపించాను కదా! ఇది కూడా నేనే వేశాను. నైట్ టైమ్ వేశాను. కాకపోతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ కుండీ పగలగొట్టాల్సొస్తదని. కుండీ అయితే చాలా వచ్చింది. ఇది మధ్యలో అయితే పగలగొడదాం అనుకుంటున్నాను ఫస్టు. ఎందుకు పగలగొడుతున్నానంటే, ఇది ఈ మధ్యలో పార్ట్ ఉంది కదా! లోపల భాగం. ఇదైతే కుండీ వేసిన ఒక 4, 5 అవర్స్ తర్వాత దీన్ని రిమూవ్ చేసుకోవాలి. నేను నైట్ టైమ్ వేయడంతో అసలు ఎప్పుడు ఇలా చేయలేదు. పడుకుండిపోయాను కుండీ వేసిన తర్వాత అది రిమూవ్ చేయకుండా. బయట భాగం అయితే ఈజీగానే వచ్చేస్తుంది. లోపల పార్ట్ ఉండిపోయింది కదా! మళ్ళీ ఇది కష్టమైపోతుందని చెప్పి నేను బయట పార్ట్ తీయలేదు. దీన్ని పగలగొట్టడానికి సుత్తతోని, రాళ్ళతో అయితే సిద్ధంగా ఉన్నాను నేనిప్పుడు. ఇది కుండీ అయితే స్ట్రాంగ్‌గా ఉండాలని నేను సిమెంట్ కూడా ఎక్కువ వేసి చేశాను. అసలు నాకు పగలగొట్టాలంటే ఏదోలా ఉంది. కుండీ మాత్రం చాలా వచ్చింది. ఇది నేనైతే లోపల అంచు చివరి భాగంలో అయితే పగలగొడదాము. ఇది మళ్ళీ అవుతుందేమో చూద్దామనైతే అనుకుంటున్నాను. ఏదైనా అతకచ్చు మళ్ళీ సిమెంట్ వేసి అని అనుకుంటున్నాను. లోపల భాగం ఒకటి వచ్చేస్తే. మరి ఏమవుతుందో చూడాలి ఫైనల్‌గా. మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇది ఇంకా కుండీ పనికిరాదు. ఏమో ఎక్కడో ఒక హోప్ ఉంది. చూడాలి. ఇలా కొట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. అవ్వట్లేదు అసలు. మధ్యలో ఒకటి ఇలా అడ్డంగా కర్రలా ఉంది కదా! అది ఉండడం వల్ల ఒకటి కుదరట్లేదు. ఇలా వచ్చింది. ఇంకా అయినా అలాగే కొట్టి చూస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుండీలైతే పూల కుండీలు చాలా రకాలుగా వేసుకుంటున్నారు చాలామంది. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దు. నేను పూల కుండీలైతే చాలా సార్లు వేశాను. కానీ ఇలా ఎప్పుడూ చేయలేదు. మొత్తానికి లోపల నుంచి కొట్టినా అవ్వలేదు. బయట నుంచి అయితే కొట్టాను. మనకి మొత్తానికి ఇక్కడ కన్నం అయితే పడింది. దీన్ని బట్టి ఇంకా ఇలా మొత్తం అంతా కొడితే ఈ భాగం అంతా ఇలా వచ్చేస్తుంది. నేనైతే ఇలా కొడుతున్నాను. ఏమవుతుందో చూడాలి. ఈ వీడియో అయితే నేను సరదాగా చేశాను. నెగెటివ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టొద్దు దయచేసి. కుండీ పగలగొట్టడం కూడా ఇంత కష్టమనైతే నాకు తెలియలేదు. మొత్తానికి ఎలా అయితే లోపల భాగం అయితే పగలగొట్టాను. అయినా మనకి పార్ట్ మధ్యలో భాగం రాలేదు. మొత్తం చుట్టూరు అయితే ట్యాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బిగుసుకుపోయింది చాలా. అందుకని చెప్పి దీని చుట్టూరు ట్యాప్ చేస్తున్నాను నేను సుత్తో. ఇలా చేస్తే మనకి ఇక్కడ విడుతుంది కొంచెం. మీకు వీడియోలోకి అంత క్లియర్‌గా కనిపించట్లేదు కానీ ఇప్పుడు ఇవి రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు బయట భాగం అయితే చాలా ఈజీగానే వచ్చేస్తది. లోపలిది కష్టం తీయడం. చూసారా కుండీ అయితే ఎంత బాగుందో. చాలా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఇవి బయట తీసిన భాగాలు. చూడండి ఎంత వచ్చిందో కుండీ. ఈ కుండీని పగలగొట్టాను. అబ్బా! ఇలా ఇడిపోయింది ఒకేసారి. చుట్టూరు ట్యాప్ చేసి ఇలా తిప్పడం వల్ల అనుకుంటా పెద్ద కష్టమైతే పడలేదు. లోపల భాగం కొట్టడానికి అయితే కష్టపడ్డాను. ఇదైతే లోపలి భాగం ఇది. మొత్తానికి ఇది అయితే ఇన్ని ముక్కలైంది. చూడడానికి మాత్రం చాలా నీట్‌గా వచ్చింది. కానీ దీన్ని పగలగొట్టాల్సి వచ్చింది. ఫైనల్‌గా వీడియో అయితే ఇదే అండి. కుండీని పగలగొట్టడం ఎలా అని. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు చేసేదైతే సపోర్ట్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో మేము ఉంటాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.